అది చెప్పండి. ఈ సంవత్సరం చూసావా నా జాతకం ఎంత బాగా రాశారో. అవునా? ఏం రాస్తారు చెప్పండి. వ్యయమేమో 2, ఆదాయమేమో 5, అబ్బో. రాజ్య పూజ్యం 5, ఉమ్. అవమానమేమో 2. ఎంత బాగుందో. ఆహా. అయినా మీ జాతకం డిసైడ్ చేయడానికి వాళ్ళెవరండి? మీ జాతకం మా చేతిలో ఉంది కానీ. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పసుపు ఎందుకే ప్రతిసారి పెళ్లిలో ముందుగా ఇది రాస్తారు? పసుపు అనేది యాంటీబయాటిక్ కదా, అందుకనేసి పసుపు వదిన పెళ్లి అనేది అంతకంటే పెద్ద దెబ్బ, అందుకే వాడికి ముందే పసుపు రాసేస్తున్నారు. ఏమంటే ఈరోజు షాపింగ్కి వెళ్దామా? సిఎంఆర్కి వెళ్దాము, ఖజానాకి వెళ్దాము, మలబార్ గోల్డ్కి వెళ్దాము, ఇంకా రెస్టారెంట్కి వెళ్దాము. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఆంధ్ర బస్ దగ్గర ఒక ఇది పెట్టారు కదండి, దాబా పెట్టి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం. హాయ్ ఫ్రెండ్స్, మనం లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ప్రశాంతంగా జర్నీ చేయాలన్నా, తలనొప్పి రాకూడదన్నా, ఎటువంటి యాక్సిడెంట్లు జరగకూడదన్నా మన దగ్గర ఉన్న సీట్ బెల్ట్ని ఇలా కూడా వాడచ్చు. ఓకేనా? ఏంటి నాకు వాషింగ్ మెషిన్ కావాలి, వాకింగ్ క్లీనర్ కావాలి, ఏంటి ఎక్కడ దొరుకుతాయి? పారు నేను కూడా కొనాలి పారు, నాకు కూడా అవసరము. ఏం మీ ఇద్దరు ఆయన ఊర్లో లేరా ఏంటి? టూర్ వెళ్ళున్నారు. ఎందుకు అనుకున్నావే? వీడు నాకు చిన్నప్పటి నుంచి వీడు బద్ద శత్రువు వదిన. వీడు నాకు అయితే వీడిని పెళ్లి చేసేస్తే పనులన్నీ ఆ వదిన పావని Oye,